ఇప్పుడు కూడా పండుగల విషయంలోనే మనకు కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే కన్‌ఫ్యూజన్ దీపావళి, ఒచ్చేస్తుంది. జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి ఇలా కొన్ని సందర్భాలుగా ఏ సమయాలు కాస్త క్యాలిక్యులేషన్స్‌లో ఉంటుంది. హ్మ్. ఈసారి కూడా ఉగాది పరాభవ నామ సంవత్సరంగా ఉగాది మనకు ఎప్పుడు జరుపుకోవాలి? ఎందుకనంటే చాలామంది వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏందంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథికి మనం ఫిక్స్ అయిపోతాం. హ్మ్. కాబట్టి 18వ తారీఖు రోజున ఉదయం 8 గంటల తర్వాత అమావాస్య వస్తుంది. హ్మ్. 19వ తారీఖు ఉదయం 6 గంటల 52 నిమిషాల వరకు ఈ యొక్క అమావాస్య ఉంది. ఓహో! అంటే సూర్యోదయానికే అమావాస్య ఉంది. హ్మ్. అయితే మనకు అమావాస్య సందర్భంగా మనకు తెల్లవారి మళ్ళీ మనకు సూర్యోదయానికి ఉందా పాడ్యమి అనంటే హ్మ్. లేదు. ఆహా! కాబట్టి ఈ యొక్క 19వ తారీఖు రోజునే మనం ఉగాది అనేటువంటిది జరుపుకోవాలి. ముఖ్యంగా అమావాస్య ఎప్పుడు కూడా మధ్యాహ్నం